తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ అయితే స్కెచ్ వేసింది. కేసీఆర్ చూస్తే ఢిల్లీ బట్టపడుతున్నారు, కానీ బీజేపీ తెలంగాణ బట్టపడుతోంది. తెలంగాణ రాష్ట్రంపై కమలదళం ఫోకస్ పెట్టినట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ తెలంగాణ దిశగా అడుగులు వేస్తోంది. కేసీఆర్ ఫెయిల్యూర్స్ పై కాషాయం ఫోకస్ పెట్టింది. గులాబీలకు గట్టి కౌంటర్ వేస్తోంది కమలం. విస్తృత కార్యక్రమాలతో పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. జూలై 2-3 తేదీల్లో జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగబోతున్నాయి. ప్రధాని మోడీ సహా హాజరు కాబోతున్నారు అగ్రనేతలు. తెలంగాణలో పార్టీ బలోపేతానికి కాషాయ లీడర్లు చక్రం తిప్పుతున్నారు. హస్తినలో చక్రం తిప్పారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కిషన్ రెడ్డి చొరవ వల్లే గ్రేటర్లో జాతీయ సమావేశాలు జరగబోతున్నాయి. 3 రోజుల పాటు హైదరాబాద్లోని బీజేపీ అగ్రనేతలు మకాం వేయబోతున్నారు. సైలెంట్గా చక్రం తిప్పుతున్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఢిల్లీలో తెలంగాణ అవతరణ వేడుకలు నిర్వహించారు. అయితే బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు క్రేజ్ పెరిగింది. నరేంద్ర మోడీ బహిరంగ సభకు ఊహించని స్పందన వచ్చింది తెలంగాణలో. ఇప్పటికే సోషల్ ఇంజనీరింగ్ షురూ చేసింది కమలం. యూపీ నుంచి రాజ్యసభకు తెలంగాణ బిడ్డ డాక్టర్ లక్ష్మణ్ వెళ్తున్నారు. బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు డాక్టర్ లక్ష్మణ్. బీసీ ఓటు బ్యాంకుపై దృష్టి సారించారు బీజేపీ అగ్రనేతలు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహ రచనలు చేస్తున్నారు. ప్రణాళికలు, క్రమశిక్షణ తరగతులతో బీజేపీ బిజీగా ఉంటోంది. అయితే కాషాయం వైపు చూస్తున్నారు టీఆర్ఎస్ అసమ్మతి నేతలు. గంగాపురం కిషన్ రెడ్డి వ్యూహాలు వర్కౌట్ అవుతాయా? వచ్చే ఎన్నికల్లో ప్రభావం చేసే అంశాలేంటి? తెలంగాణ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడుతుందా? అగ్రనేతల రాకతో కమలం వికసిస్తుందా? బీజేపీ ఫోకస్తో టీఆర్ఎస్ వ్యూహం ఏంటి? రాష్ట్రంలో పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఇదే ఇష్యూకి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి అల్జపూర్ శ్రీనివాస్ గారు ఉన్నారు, బీజేపీ నేత. అలాగే విజయసారథి రెడ్డి గారు ఉన్నారు, విశ్లేషకులు. అలాగే కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, విశ్లేషకులు. అందరికీ నమస్తే అండి. విజయసారథి రెడ్డి గారు నమస్తే అండి. ముందుగా మీరు చెప్పండి, మరి కేసీఆర్ ఢిల్లీ బాట పడుతున్నారు, బీజేపీ మాత్రం తెలంగాణ బాట పడుతోంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో కాషాయ జెండా రెపరెపలాడేందుకు బీజేపీ చాలా గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనుకుంటున్నారండి? దక్షిణాది రాష్ట్రాల్లో కర్ణాటక తర్వాత బీజేపీ అధిష్టానం భావిస్తుంది తెలంగాణలో కొంత స్కోప్ ఉన్నట్టుగా భావిస్తుంది. అయితే అది కూడా మొన్నటి వరకు లేదు. 2018 శాసనసభ ఎన్నికల ఫలితాలు చూస్తే ఒకే ఒక్క స్థానం పరిమితమైంది. కానీ అనూహ్యంగా టీఆర్ఎస్ చేసినటువంటి తప్పిదాల వల్ల లోక్సభ ఎన్నికలలో తోటి ఆ పార్టీకి ఒక 4 సీట్లు పార్లమెంట్ స్థానాలు రావడంతో కొంత ఫోకస్ పెట్టాలని అయినప్పటికీ అక్కడితో ఆగకుండా దుబ్బాక ఎలక్షన్ తర్వాత ఈటెల రాజేందర్ చేరడం వల్ల వచ్చినటువంటి హుజురాబాద్ తర్వాత జిహెచ్ఎం ఇవన్నీ ఎలక్షన్స్ ప్రభావం చూసిన తర్వాత మనకు స్కోప్ ఉంది దీన్ని నిధుల్లో కూడా అనేటువంటి అభిప్రాయంతో అంతకుముందు వరకు టీఆర్ఎస్ అండర్స్టాండింగ్ కొనసాగింది. అయితే రేపు కూడా భవిష్యత్తులో కొనసాగరు అనేది ఏం లేదు, హంగు లాంటివి వచ్చినప్పుడు అలాంటివి. కానీ ఇప్పటికైతే మనమే సొంతంగా బలం పెంచుకోవచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ కూడా కొంత స్తబ్దత ఉండే, లీడర్ల మధ్య విభేదాలు ఉండడం, ఇలాంటి కారణాల మధ్య ఈ అవకాశం ఉంది, దీన్ని వదులుకోవద్దు అనేటువంటి అభిప్రాయం వాళ్ళకి కనిపిస్తా ఉంది. ఇంకోటి ఇతర రాష్ట్రాల్లో బీజేపీ యొక్క వ్యూహం, ప్రధాన వ్యూహం ఏంటంటే దేశవ్యాప్తంగా అంటే కాంగ్రెస్ పార్టీ దేశంలో దాదాపు ఎక్కువ కాలం 50 ఏళ్లకు పైగా అధికారంలో ఉండడానికి ప్రధాన కారణం ఏంటిదంటే దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉండడమే. అంటే ఒక రాష్ట్రంలో ఎక్కడైనా లోక్సభ స్థానాల్లో నష్టం జరిగినా మరొక రాష్ట్రంలో అడ్వాంటేజ్ అయ్యేది. దానివల్ల ఎక్కువ కాలం అది పూర్తి మెజారిటీ తోటి అధికారంలోకి ఉండగలిగిందన్నమాట వాస్తవం. అదే వ్యూహాన్ని బీజేపీ కూడా అవలంబిస్తుంది. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి నుంచే ప్రయత్నం చేస్తుంది. ఈశాన్య రాష్ట్రాల దగ్గర నుంచి ఏ ఒక్క రాష్ట్రంలో కూడా వదిలిపెట్టకుండా విస్తరణకు ప్రయత్నం చేస్తుంది. అన్ని పార్టీలో అంటే గతంలో ఉన్నటువంటి కొన్ని మడికట్టు విధానాలు ఉండే వాళ్ళకి ఏంటివి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళను మాత్రమే బీజేపీ బాట వాళ్ళని మాత్రమే ఎక్స్పోజ్ చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారు, ఇతర పార్టీల నేతలు కూడా లాగి వాళ్ళను విలీనం చేసుకోవడం దగ్గర నుంచి మెర్జ్ చేసుకోవడం దగ్గర, అంటే ఉత్తరాదిలో నాగాలాండ్ లో మేఘాలయాల్లో ఇతర పార్టీలు స్ప్లిట్ చేసి విలీనం చేసుకొని దాని ద్వారా పూర్తి స్థాయి అధికారం రాష్ట్రంలో అధికారాన్ని ఏ రాష్ట్రంలోనే అధికారంలో ఏర్పాటు చేయడంలో ఏ విషయంలో కూడా వెనక్కి తగ్గట్లేదు. అంటే పార్టీలను చీల్చడం, మెర్జ్ చేసుకోవడం, అంటే గోవాలో కూడా చూసినాం, ఇలాంటి అన్ని చోట్ల. అలాగే కర్ణాటకలో కూడా వీలైనంత ఎక్కువ ప్రయత్నం చేస్తుంది. ఇక కర్ణాటక అయిపోయింది. అలాంటి ఒక ప్లాన్ ప్రకారం ఇప్పుడు ఏమైంది, ఎక్కువ రాష్ట్రాల్లో ఇంకా ఎక్కువ అవకాశం ఉంది అంటే ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇవి ఇలాంటి చోట భర్తీ చేసుకోవడం ద్వారా ఎక్కడైనా లాస్ అయితే, ఎక్కడైనా సీట్లు కనుక కోల్పోయితే అవి ఇలాంటి చోట మళ్ళీ భర్తీ చేసుకోవచ్చు. తద్వారా ఎక్కువ కాలం దేశంలో అధికారంలో ఉండాలంటే ఒక ప్లాన్ కనిపిస్తుంది. అందులో భాగంగా ఇక్కడ తెలంగాణలో కొంత స్కోప్ ఉంది కాబట్టి
గతంలో కూడా అర్బనైజేషన్ ఉన్నటువంటి ప్రాంతాల్లో బీజేపీకి ఎక్కువ ఉంటుంది. హైదరాబాద్ లాంటి చోట ఎక్కువ మత ఘర్షణలు గతంలో జరిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ సున్నితమైన అంశాలను అడ్వాంటేజ్ తీసుకోవడంతో పాటు ఇక్కడ అధికారంలోకి రావచ్చు అనే ఉద్దేశంతో వీలైనంతగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది. అందుకే వరుసగా పార్టీ జాతీయ నేతలు నడ్డా వచ్చిండ్రు, తర్వాత అమిత్ షా వచ్చి మీటింగ్ పెట్టారు, తర్వాత మోడీ గారు వచ్చారు. ఇప్పుడు జాతీయ కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసి ఇక కంటిన్యూస్ ప్రోగ్రామ్ చేయడం ద్వారా ఈ రాష్ట్రం మీద పట్టు సాధించాలని భావిస్తున్నాం. అయితే ఇది ఒక్కటే సరిపోదండి. ఇప్పటికీ కూడా గ్రాస్ రూట్ లో గ్రామీణ ప్రాంతాల్లో ఆ పార్టీకి పట్టులేదన్నమాట వాస్తవం. అన్ని జిల్లాలో ఉత్తర తెలంగాణలో కొన్ని లేదా నిజామాబాద్ లాంటి చెట్ల 1-2 నియోజకవర్గాలు మాత్రం ఉండొచ్చు. కానీ ఈ ఎంటైర్ 119 శాసనసభ స్థానంలో ఈ హైదరాబాద్ లాంటివి, ఓల్డ్ సిటీ లాంటివి వదిలేస్తే, ఓల్డ్ సిటీ 7 వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఎంత తీసుకొచ్చినాడు వాళ్ళకు కూడా అడ్వాంటేజ్ ఓవైసీ లాంటి వాళ్ళు ఉంటాం. అయితే అంతమించి గ్రాస్ రూట్ లో పార్టీకి ఇంకా లేదు, అంత పట్టు అనేటువంటిది లేదు. అయితే దీన్ని అంతా ఓన్లీ ఈ సమావేశాలు, దూకుడు, టీఆర్ఎస్ టార్గెట్ ఒకటే కాదు, ఈ రాష్ట్రానికి ఏం చేయబోతున్నారు అనేది కూడా స్పష్టంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 2 సార్లు కేంద్రంలో అధికారం ఉండి మేము ఈ రాష్ట్రానికి ఇది ఇచ్చా అంటే పథకాల ద్వారా రొటీన్కి వచ్చేటువంటి లెక్కలు చెప్పడం కాదు. ఈ ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి ఏమి ఇచ్చా అంటే విభజన చట్టం ఇచ్చిన హామీలు ఇవ్వలేదు, అంటే నెరవేర్చలేదు అనేటువంటిది ఒకటి ఉంది. అవన్నీ ప్రధానమైన ఐటీఐఆర్ దాన్ని ఇవ్వలేదు అనేది ఉంది, 7 మండలాలు తీసుకు అక్కడ కలిపిన అనేది ఉంది. అట్లాంటివి అన్ని ఉన్నాయి. ఇలాంటివన్నింటినీ ఓవర్కమ్ చేయాలంటే ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి ఏదైనా ఇవ్వాలి. సపోజ్ మహారాష్ట్రకు 17,000 కోట్లు ఇచ్చిన, లేదా బెంగళూరుకు అభివృద్ధికి 16,000 కోట్లు, ఉత్తరప్రదేశ్ ఇలాంటివి ప్యాకేజీలు, బీహార్ కు ప్యాకేజీ ప్రకటించారు. లేకపోతే అట్లాంటివి లేకుండా కేవలం సమావేశాలు పెట్టి కేసీఆర్ టార్గెట్ చేస్తే ఇది ఓట్లు పెంచుకొని చీల్చుకోవడం ద్వారా అది టీఆర్ఎస్ లబ్ధి అవుతుందా, కాంగ్రెస్ కి అవుతుందా, అది ఆలోచించుకోవాల్సిన అవసరం ఆ పార్టీ ఎన్నించుకోవాలి. అల్జాపూర్ శ్రీనివాస్ గారు నమస్తే అండి. మరి ఎవరు అవునన్నా కాదన్నా ఇక్కడ తెలంగాణలో టీఆర్ఎస్ కి అయితే, గులాబీ పార్టీకి అయితే చాలా గట్టి పట్టుందండి. కాంగ్రెస్ కూడా ఇప్పుడు గట్టి పోటీనే ఇస్తోంది. మరి ఈ నేపథ్యంలో మీరు ఇక్కడ తెలంగాణ మనసులో ప్రజల్ని గెలుచుకొని అధికారాన్ని చేజిక్కించుకోగలమన్న భావన మీలో ఎలా ఉంది? డెఫినెట్ గా ఉంటది అర్చన గారు. తెలంగాణ మొదటి నుంచి కూడా జాతీయ భావాలు కలిగినటువంటి ఒక ప్రాంతం. గతంలో కూడా 98లో భారతీయ జనతా పార్టీ ఇండిపెండెంట్ గా కాంటెస్ట్ చేసి 4 పార్లమెంట్ స్థానాలు గెలిచింది. అప్పుడు 21% ఆడ్ తెలంగాణలో వచ్చినాయి. మామూలు విషయం కాదు. అంటే భారతీయ జనతా పార్టీ కమలం గుర్తుకు తెలంగాణ ప్రాంతాల్లో ఓటు వేసినటువంటి అనుభవం, ఆ పార్టీ పరిచయం ఉన్న విషయాన్ని నేను గుర్తు చేస్తున్నా ఈ సందర్భం. ఇకపోతే ప్రస్తుత రాజకీయాల్లో టిఆర్ఎస్ కి ప్రత్యామ్నాయంగా ఏది కావాలని ఆలోచించడానికి మంచి స్పేస్ దొరికింది ప్రజలకు. మేము చెప్పడం కాదు, మాకన్నా ముందే ప్రజలకు అవకాశం దొరికింది. కాంగ్రెస్, టిఆర్ఎస్, బీజేపీ ఈ 3 ప్రధాన పార్టీలు ప్రజల ముందర ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఈ యొక్క రాష్ట్రాన్ని ఇదే ప్రజల చేత మొత్తం కూడా తిరస్కరించబడి తెలంగాణ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయలేదు. దాని తర్వాత కొన్ని సీట్లు ఇచ్చిన 19 సీట్లు, 21 సీట్లు ఇచ్చిన 14-18లో ఏమైంది? మళ్ళీ మోస్ట్ ఆఫ్ దెమ్ హావ్ జాయిన్డ్ టిఆర్ఎస్. సో ఇక్కడ టిఆర్ఎస్, కాంగ్రెస్ 2 పార్టీలు వేరే వేరే కాదు. ఒక పార్టీకి ఇంకో పార్టీ బి టీమే, ఇంకో పార్టీ బి టీమే. సో ఆ రకంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ మిగిలిది ఒక్కటే, ప్రత్యామ్నాయంగా ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి. ఈ కుటుంబ పాలన, అవినీతి, అక్రమాల యొక్క సర్కార్ను కూలదోయాలంటే నాన్ టిఆర్ఎస్, నాన్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ రావాల్సిన అవసరం ఉన్నది. అది ఐడియాలజికల్ గా కార్యకర్తలు ఘనం పనిచేయాలని ఒక కృషి, తపన ఉండేటువంటి పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. నేచురల్ గా మాకు స్కోప్ ఉంది, మా కార్యకర్తలు చాలా ఉత్సాహంగా పనిచేస్తాం. ప్రజల సపోర్ట్ కారణంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బండి సంజయ్ గారి నాయకత్వంలో ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించబడ్డది చూస్తాను. సో కాబట్టి వారి కృషి, వారికి సపోర్ట్ గా మొత్తం ఎంటైర్ భారతీయ జనతా పార్టీ మొత్తం కూడా ఫీల్డ్ లో దిగి పాదయాత్ర కావచ్చు, మిగతా పబ్లిక్ మీటింగ్స్ కావచ్చు, లేకుంటే బూత్ కార్యకర్తల సమావేశాలు కావచ్చు, ట్రైనింగ్ క్లాసెస్ కావచ్చు, బూత్ కమిటీలు కావచ్చు, ఇవన్నీ టైం బౌండ్ ప్రోగ్రామ్ లో కంప్లీట్ చేసి కేంద్రం యొక్క మెప్పును పొందడం జరుగుతా ఉన్నది. ఇది శుభ సూచకం. కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తెలంగాణ మీద బాగా ఫోకస్ పెట్టి మిషన్ తెలంగాణ ఒక లక్ష్యంతో టార్గెట్ సెటప్ చేసి ఇవాళ జాతీయ కార్యవర్గ సమావేశాలు కూడా హైదరాబాద్ లో చేయడానికి నిర్వహించడానికి ముందుకు వచ్చింది.
ఎస్ ఇక్కడ కిషన్ రెడ్డి గారు చాలా ప్రయారిటీ ఇస్తూ కేంద్ర పార్టీ ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో ఏదైనా మంచి పనులు చేసి ప్రజలకు మేలు జరిగే విధంగా ఈ యొక్క అవినీతి అక్రమాల సర్కారు గద్దెదించాలంటే తప్పనిసరిగా ఈ యొక్క నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. అందుకోసం కదా డాక్టర్ లక్ష్మణ్ గారిని రాజ్యసభ పంపడం జరిగింది. ఎస్ మాకు బలం లేదు, ఇక్కడ తెలంగాణలో ఎమ్మెల్యేలు లేరు. డెఫినెట్ గా మరి ఈ యొక్క నాయకత్వాన్ని ఎంకరేజ్ చేయాలి. ఈ రాష్ట్రంలో బీజేపీ అధికారం రావాలంటే కేంద్రం ఆ మీద దృష్టి ఉన్నట్టుగా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా డాక్టర్ లక్ష్మణ్ గారిని రాజ్యసభ ఉత్తరప్రదేశ్ నుంచి పంపడం జరుగుతుంది. మామూలుచే కాదు. రైట్. కాబట్టి ఇక్కడ స్కోప్ ఉంది. ప్రజలు తిరస్కరిస్తా ఉన్నారు కేసీఆర్ కుటుంబ పాలనని. ఎటు చూసి 5-6 కదా, కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, కవిత గారు, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు. ఈ కుటుంబం కోసం తెలంగాణ యువకులు బలిదానం చేయలేదమ్మా. ఈ కుటుంబం కోసం ఆర్టీసీ కార్మికులు 54-56 రోజులు రోడ్ ఆఫ్ చేసి వాళ్ళ ఉద్యోగాలు సైతం టార్గెట్ గా పెట్టుకొని మరి రోడ్ మీదకి రాలేదు. అనేక ఎన్జిఓ సంఘాలు, అనేక ఉద్యోగులు, విద్యార్థులు, కర్షకులు అందరూ కూడా రోడ్డు మీద. ఇవాళ ఏమైంది మీరు చూడండి అర్చన గారు, నాట్ ఈవెన్ సింగిల్ 10 డిజిట్ నంబర్ కూడా లేదు కేసీఆర్ గారి దగ్గర. ఉద్యమంలో యాక్టివ్ గా కీ రోల్ ప్లే చేసినటువంటి నాయకులు అందరూ కూడా ఎందుకు పోయినటువంటి దూరం, ఎందుకు దూరం కొట్టినట్టు వారిని. వాళ్ళందరి దగ్గర ఉంటే ట్రాన్స్పరెంట్ గా డెమోక్రటిక్ సిస్టమ్ లో ఈ ప్రభుత్వాన్ని నడపాలి. వాళ్ళు అడిగేటువంటి పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి యోద్ధాలు వాళ్ళందరూ మరి నా ప్రభుత్వం నాతో పాటు వీరందరూ ఉంటే నన్ను ప్రశ్నిస్తారు, నన్ను అడుగడుగున అడ్డంకి వేస్తారు. వాళ్ళు తోచిన విధంగా వాళ్ళ అభిప్రాయం మేరకు ఈ యొక్క రాష్ట్రంలో పరిపాలించాలి. కాబట్టి వాళ్ళని ఏ కోశాలను కూడా దూరం జరపాలని చెప్పి రైట్ ఫ్రమ్ మరి బతుకున్నప్పుడేమో జయశంకర్ గారిని అవమానం చేస్తూ దూరం చేస్తారు. దాని తర్వాత సర్కార్ వచ్చే ముందు కోదండరామ్ గారిని దూరం కొట్టాడు. చేసి చైర్మన్ కూడా యొక్క సర్కార్ కి కేసీఆర్ కి దూరం ఏంటంటే ఆన్ హూజ్ లీడర్షిప్ చేసి ముందుకు పోయిందో ఆయననే పనికిరావు అని ఎన్నో జిందగీలా సర్పంచ్ గా పోటీ చేసి గెలిచినామని ముఖానికి అని అవమానం చేసినటువంటి వ్యక్తి మానవత్వం లేనటువంటి ముఖ్యమంత్రి. ఇదంతా కూడా ఏ కోచన ఉండద్దు కాబట్టి దూరం జరపాలని చెప్పి ఒక్కరు కూడా ఆయన బట్టి ఎవరు లేరు. నిన్న గుంటూరులందరూ కూడా వాళ్ళందరూ బయటకు వచ్చి బీజేపీలో చేరైతా ఉన్నారు. కల్లు శ్రీనివాసరెడ్డి గారు నమస్తే అండి. కేసీఆర్ ఏ అంశాల్లో అయితే ఫెయిల్ అయ్యారు వాటిపై ఇప్పుడు బీజేపీ ఫోకస్ పెట్టింది, అలాగే ఆపరేషన్ తెలంగాణ దిశగా అడుగులు వేస్తుంది. మరి ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయనుకోవచ్చండి? అంటే ప్రధానంగా బీజేపీ తెలంగాణ పైన ఆఫ్టర్ లోక్సభ ఎలక్షన్స్ తర్వాత నుంచి కాస్త పెట్టినట్టు చెప్పొచ్చు. చివర్లో రకరకాల పొలిటికల్ కామెంట్స్, అనుమానాలు, ఏంటంటే టీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు కలిసే ఉన్నారు అనేటువంటి పొలిటికల్ సర్కిల్లో ఉన్నటువంటి కామెంట్స్ ప్రతిపక్షాలు చేయడమే కాక అనుమానాలు కూడా ఉండడం, అన్నిటికీ మొన్న బేగంపేట బహిరంగ సభలో ప్రధానమంత్రి గారు చాలా క్లారిటీ ఇచ్చిపోయిందని చెప్పాలి. అవునండి. ఎందుకంటే ప్రధానమంత్రి కామెంటే పొలిటికల్ లైన్కు ఫైనల్. అది తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఏ పొలిటికల్ లైన్లో పోతుంది అనడానికి ఫైనల్ లైన్ ఎవరిస్తారంటే ప్రైమ్ మినిస్టర్. ఈజ్ ది సుప్రీం ఫర్ బీజేపీ, ఈజ్ సుప్రీం ఫర్ ఇండియా ఆల్సో. అంటే అంత స్థాయికి మించి ఇంకొకరు చెప్పేది ఏముండదు. కాబట్టి నరేంద్ర మోడీ గారు ఆ కామెంట్ చేసిన కాబట్టి ప్రజల్లో కూడా అనేక రకాల అనుమానాలు అప్పటి వరకు ఉన్నాయి కూడా తొలిగిపోయినాయి. అంటే బీజేపీ స్ట్రేట్ ఫైట్ చేయబోతున్నది. అది కాంగ్రెస్ తోటైనా టీఆర్ఎస్ తోటి అయినా దీనితోటైనా కానీ స్ట్రేట్ ఫైట్ చేయబోతుంది. అధికారంలోకి రావాలనే ఒక బలమైన నిర్ణయంతో ముందుకు పోతుంది అనేది చాలా స్పష్టంగా క్లారిటీ వచ్చింది. ఈవెన్ అమిత్ షా మాట్లాడినంత వరకు కూడా అనుమానపడ్డారు. కానీ మోడీ మాట్లాడిన తర్వాత ఎలాంటి అనుమానాలు మాత్రం లేవు. అది క్లియర్ అయిపోయింది. స్ట్రేట్ ఫైటే, నో డౌట్. ఈ స్టేట్ను మేము గెలిపించుకోవాలి, దేశంలో 19వ రాష్ట్రాన్ని గెలవాలి అనే సంకల్పంతో వాళ్ళు ప్రధానమంత్రి మాట్లాడింది అనేది ఆ రోజు మనకు అర్థమైన విషయం. సరే, డూ ఆర్ డై, డెఫినెట్లీ పొలిటికల్ వారు, పొలిటికల్ ఫైట్, ఎలక్షన్ ఫైట్ ఉంటుంది. చాలా సీరియస్ పాలిటిక్స్ కూడా ముందు ఉండేటువంటి అవకాశం. తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే చాలామంది ఈ కామెంట్లు చేస్తున్నారు. చాలామంది బీజేపీకి 119 స్థానాల్లో
బలం లేదు, అర్బనైజ్డ్ పార్టీ, కొన్ని పట్టణాలకే మత కల్లోల అయిన దగ్గరనే ఉంటుంది. ఇవన్నీ సింపుల్ కామెంట్స్ ఫ్రమ్ 1980 వింటున్నా నేను, 1980 నుంచి వింటున్నా. ఈరోజు కూడా కొందరు అదే రకంగా మాట్లాడుతున్నారు. నేను ఏమని చెప్తున్నా అంటే, మీరు చూడండి, మీరు 1998 లోక్సభ ఎలక్షన్ ఇక్కడ అప్పుడు మధ్యంతర ఎన్నికలు వచ్చినాయి. అప్పుడు ఏ పార్టీతోటి బీజేపీకి అలయన్స్ లేదు. 4 లోక్సభ సీట్లు గెలిచారు. అది రాజమండ్రి, కాకినాడ, కరీంనగర్, సికింద్రాబాద్. రెండో విషయం ఏంటంటే క్రూషియల్గా తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్, సికింద్రాబాద్ గెలవడమే కాకుండా అనేక స్థానాల్లో 2వ స్థానంలో ఉన్నారు. దాదాపు ఓన్లీ తెలంగాణ ప్రాంతంలోనే 26% ఓట్లు వచ్చినాయి. కాంగ్రెస్కు 42% వస్తే, బీజేపీకి 26% వస్తే, అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి 22% వచ్చింది. అంటే టీడీపీని కూడా వెనకబడేసి ముందుకు పోయింది. అప్పటికి ఇంకా బీజేపీ పెద్దగా ఫోకస్ పెట్టి పనిచేయలే. అప్పుడు వాజ్పేయి మీద వచ్చినటువంటి సానుభూతి కావచ్చు, అటువంటి చంద్రబాబు వాజ్పేయి ప్రభుత్వాన్ని పడగొట్టడం కావచ్చు, ఏదైనా కావచ్చు, రీజన్ ఏదైనా కావచ్చు, కానీ ఎమర్జ్ అయింది. అది థర్డ్ ఫోర్స్గా ఎమర్జ్ అయింది. సెకండ్ ప్లేస్లోకి తెలంగాణలో వచ్చిందని అంటే బీజేపీ అనేది తెలంగాణ ప్రజలకు రాజకీయంగా సుపరిచితమైన పార్టీయే. ఇక క్యాడరు, క్యాండిడేట్లు బలంగా లేదు, అర్బన్లో ఉందా, రూరల్లో లేదా, ఇది ఎప్పుడు క్వశ్చన్ అవుతుంది అంటే ప్రజలకు ఆల్టర్నేటివ్ లేనప్పుడు అది అర్బన్ ఉండదు, రూరల్ ఉండదు. ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగినప్పుడు ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ ఎవరు అయితే టీఆర్ఎస్ను ఓడించగలుగుతారో అనే నిర్ధారణతోటి ఓటింగ్ జరుగుతుంది. అటువంటి పరిస్థితులు నీకు గ్రాడ్యువల్గా పెరుగుతూ పోతున్నప్పుడు బీజేపీ గెలవదు, ఇంకా బలం లేదు అని అనుకోవడానికి కూడా అవకాశం లేదు. అక్కడ ఎవరు ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది, నిజంగానే కాంగ్రెస్ బీజేపీ కంటే బెటర్గా ఉంది అని చాలా మందికి ఉంది, నో డౌట్, ఉండొచ్చు కూడా. కాంగ్రెస్ కూడా పోటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ కూడా విశ్వసనీయతను పొందనప్పుడు అదే కాంగ్రెస్ ఓటరు బీజేపీకి వేసినటువంటి సందర్భాలు మనకు నిజామాబాద్లో కనపడతాయి, కరీంనగర్లో కనపడతాయి, ఆదిలాబాద్లో కనపడతాయి, అంతటా కనపడుతున్నాయి కదా. అక్కడేమి పరిచయం లేదే. గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఓట్లు వేస్తేనే అక్కడ 3 సీట్లు లోక్సభ సీట్లు గెలిచారు. ఇట్ ఈస్ రాంగ్ క్యాల్కులేషన్. ప్రజలు నెగటివ్ కోసం అంటే ఆల్టర్నేట్ కోసం ఓటేస్తారు. పార్టీ ఏదైనా ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంది రాష్ట్రంలో అన్నప్పుడు ఖచ్చితంగా నిజమే, ప్రతిపక్షంగా ప్రజలు, తెలంగాణ ప్రజలు 2 సార్లు ప్రతిపక్షంగా గెలిపించారు దాన్ని. 2014లో కావచ్చు, అధికార పక్షాన్నే కాదు ప్రజలు ప్రతిపక్షాన్ని కూడా గెలిపిస్తారు. ప్రతిపక్షం స్థానాన్ని కాంగ్రెస్కు ఈ రాష్ట్ర ప్రజలు కట్టబెట్టిరు 2 సార్లు. 2014లో కట్టబెట్టిరు, 2018లో కట్టబెట్టిరు. చివరికి వస్తే అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేనటువంటి పరిస్థితిలో, దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఆ పార్టీ తయారైంది కాబట్టి విశ్వసనీయత పోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ కోటేసినా కానీ మళ్ళీ టీఆర్ఎస్లకి వెళ్ళిపోతారా అనే అనుమానాలు, రాజకీయ అనుమానాలు ప్రజల్లో విస్తృతంగా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఎందుకు ఇప్పటికి కూడా ఆల్టర్నేట్గా బీజేపీ లేనప్పుడు కాంగ్రెస్ని గెలిపించవచ్చు, కానీ ఆ విశ్వసనీయత లేనంత కాలం థర్డ్ ఆల్టర్నేట్గా బీజేపీకి వైపు మొగ్గే అవకాశాన్ని కూడా మనం కాదనలేవు. ఇవన్నీ ఉన్నాయి రాష్ట్రంలో. సరే, ఎవరైనా రావచ్చు, టీఆర్ఎస్ఏ రావచ్చు, టీఆర్ఎస్ ఓడిపోవచ్చు, కాంగ్రెసే రావచ్చు, బీజేపీ రావచ్చు, కానీ ఇక్కడ ఫలానా పార్టీకి బలం లేదు, ఉన్నది అని కౌంట్ చేయడం కరెక్ట్ కాదు. ఆల్టర్నేటివ్కు ప్రజలు ఓటేస్తారు, అంతవరకు మనం చెప్పాలి. రెండోది ఏంటంటే బీజేపీ తరఫున ఈ మధ్యన జరిగిన సంఘటనలు కూడా మనం కాస్త ఆసక్తిగా చూడవచ్చు. ప్రధానమంత్రి గారు మాట్లాడడం ఒకటే కాకుండా అనేక సమస్యల మీద కూడా మనం క్యాల్కులేట్ చేస్తే ఏంటంటే బలంగానే ఆ పార్టీ ముందుకు పోతుంది. ఉదాహరణకు డాక్టర్ లక్ష్మణ్ రాజ్యసభ మెంబర్ని చేశారు. వాళ్ళకి ఏం అవసరం అండి, ఒక తెలంగాణ నాయకుడిని ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించాల్సిన అవసరం ఏముంది? అంటే దే ఆర్ ఫోకసింగ్ ఆన్ తెలంగాణ స్టేట్ అనేది బలంగా మనకు నిరూపితమైంది. రెండో విషయం ఏంది, మనకి ఇక్కడ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆ పార్టీ పెట్టబోతుంది. ప్రధానమంత్రి, హోంమంత్రి, మొత్తం కేంద్ర ప్రభుత్వమే దిగి వచ్చి హైదరాబాద్లో 3 రోజుల పాటు మకాం వేయబోతున్నది ప్రధానమంత్రితో సహా. అంటే ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్. అంటే ఆ పార్టీ అంత గట్టి నిర్ణయంతో ముందుకు పోబోతుంది అనేదానికి అదొక సంకేతం. తెలంగాణను ఎస్పెషల్లీ 8 సంవత్సరాల తర్వాత అయినా కూడా తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాన్ని ఎక్కడ జరిపినరు? ఢిల్లీలో జరిపినరు. దానికి హోమ్ మినిస్టర్ అటెండ్ అయ్యిండు. సాంస్కృతిక శాఖకు సంబంధించిన కిషన్ రెడ్డి గారే దాన్ని ఆర్గనైజ్ చేసి ముందు, ఎందుకంటే మినిస్టర్ వారే కాబట్టి ఆ శాఖకు సంబంధించి పర్టికులర్లీ అతను ఇనిషియేటివ్ తీసుకొని ఆ కార్యక్రమాన్ని అక్కడ జరపడం, దానికి హోమ్ మినిస్టర్ రావడం, అతను కూడా కామెంట్లు చేయడం,
అనేక రకాల కామెంట్లు కూడా ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పుల గురించి కూడా చెప్పిండు. సరే తెలంగాణ చరిత్ర చెప్పినా కానీ ఇక్కడ ప్రభుత్వం జరుగుతున్నది ఏంది, కేంద్రం చేస్తున్నది ఏంది అనేది వివరంగా చెప్పుకున్నారు. అది కూడా మనం ఆ యాంగిల్లో చూడాలి. అంటే దక్షిణాదిలో ఒక కొత్త రాష్ట్ర, దక్షిణాది అనే కాకుండా దేశంలో 19వ రాష్ట్రాన్ని ఆక్యుపై చేసుకోవాలని ఒక దృఢ నిశ్చయంతో వాళ్ళు ఉన్నారనేది మనకు అర్థమవుతుంది. రెండో పాయింట్ ఏంటంటే నిజంగానే ఇప్పుడు బీజేపీ గెలవాలనుకుంటే అది కూడా ప్రజలకు ఒక హామీ ఇవ్వాలి, తెలంగాణ ప్రజలకు. అది ఏదైనా కావచ్చు. ఇంతకుముందుకు మిత్రులు ఒకరు చెప్పారు, అది అదేదో ప్యాకేజ్ బీహార్కు ప్రకటించిన బాగుంటుంది ప్రజల్లోకి. ఎలక్షన్ అయిపోలేదమ్మా, అంత తొందరపడవద్దు. ఇంకా 1 year ఉంది. 1 year లోపల ఏం జరుగుతాయనే చూస్తాం. వాళ్ళు తప్పకుండా తెలంగాణకు ఒక ప్యాకేజో దాని విజనో ఏదో ఒకటి ఖచ్చితంగా వాళ్ళు అనౌన్స్ చేస్తారు. అది జాతీయ కార్యవర్గ సమావేశాల తర్వాత ప్రైమ్ మినిస్టర్ నోటి ద్వారా చేపిస్తారా, లేకపోతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెడతారా, ఎన్నికల కంటే ముందే ఒక 3 నెలల ముందు ఆ ప్యాకేజో తెలంగాణ విజన్. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ కూడా మొన్న బేగంపేటలో మాట్లాడిన దాంట్లో వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకటి ఏం చెప్పిందంటే, మేము వచ్చిన తర్వాత అసలు తెలంగాణను నిరూపిస్తాం, దాని అభివృద్ధిని మేము చేసి చూయిస్తామనే ఒక వాగ్దానం చెప్పాడు. సరే అందులో రకరకాల విషయాలు ఉండొచ్చు. వారు చెప్పినారు డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే బాగా అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది అనేది కూడా చెప్పి. ఇది కూడా వెరీ అట్రాక్టింగ్ పొలిటికల్ స్లోగన్. ఇప్పుడు ఎందుకంటే ప్రజల్లో కూడా ఏమనుకుంటారంటే, సరే కేంద్రంలో అదే ప్రభుత్వం, రాష్ట్రంలో అదే ప్రభుత్వం ఉంటే కూడా అన్ని రకాలుగా రాష్ట్రానికి ప్రయోజనం జరుగుతుందని ఒక యాంగిల్ కూడా ఉంటుంది. దాన్ని మనం తోసేయాలి. అంతే కాబట్టి ఇట్ ఈస్ అర్బనా, రూరల్లో ఓటర్ ఉన్నాడా లేదా అనేది ఆల్టర్నేట్ విషయం వచ్చినప్పుడు అవన్నీ ఏం పనిచేయండి. అనామక పార్టీలు కూడా అధికారంలోకి వచ్చిన సంఘటనలు ఈ దేశంలో జరిగిన అనేక ఎన్నికల్లో ఉన్నాయి. అంతెందుకండి టీఆర్ఎస్ పార్టీని చూడండి, దాన్ని ఏమందరు ఉద్యమ కాలంలో ఉత్తర తెలంగాణ పార్టీ అందరు. అధికారంలోకి ఎట్లా వచ్చిందండి? ఉత్తర తెలంగాణ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి ఎట్లా రాగలి? దట్ మీన్స్ ఏంటంటే ప్రజల్లో ఒక అభిప్రాయం ఏర్పడి ఆల్టర్నేట్ కావాలని అనుకున్నప్పుడు దానికి రూరల్ ఉండదు, అర్బన్ ఉండదు, ఏది ఉండదు, ప్రజలు తీర్పిస్తారు. ఇది ఒక ప్రభుత్వం కావాలి. కాబట్టి ఇప్పుడు బీజేపీ కూడా ప్యాకేజీ ప్రకటించి తెలంగాణ రాబోయే కాలంలో తాము ఎట్లా చేస్తామో ప్రజల ముందు ఖచ్చితంగా అది చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. చెప్తారనే విశ్వాసం కూడా, ఎందుకంటే వాళ్ళకి గెలవాలని ఒక ధ్యేయం పెట్టుకొని ముందుకు వస్తారు కాబట్టి అటువంటి ప్రణాళికతోటే ముందుకు పోతారు. రెండో విషయం ఇంకొక చివరిలో చెప్తున్నాను, టీఆర్ఎస్ తోటి రాజకీయంగా జాతీయ స్థాయిలో ముందు అవకాశాలు ఉండొచ్చు, కలవచ్చు కలవకపోవచ్చు అనేది డెఫినెట్లీ అది ఉండొచ్చు. కానీ నేనేం చెప్తున్నా అంటే ఆ అవసరం రాదు. ఎందుకు రాదు అని అంటే మీకు ఆ విషయం కూడా చెప్పు, ఇప్పటికిప్పుడైతే రాదు. 2024లో అటువంటి పరిస్థితి వస్తుందని అయితే మనకు అనిపిస్తలేదు. ఎందుకనంటే ఇప్పటికీ టిల్ టుడే మోడీ నాయకత్వాన్ని ఈ దేశం నమ్ముతున్నది, అందులో ఎవరికి అనుమానం లేదు. ఇప్పుడు 303 ఉన్నాయి, 290 రావచ్చు, 280 రావచ్చు. కానీ టీఆర్ఎస్ పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పడే అంత దైన్య స్థితిలో బీజేపీ లేదు, అంతవరకు చెప్పదు. కాబట్టి ఇక్కడ టీఆర్ఎస్కు బీజేపీకి లోక్సభ ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ మద్దతు అవసరం పడవచ్చు అనే క్వశ్చన్ రేజ్ అవుతుంది అని అయితే నేను అనుకో. ఇప్పటికైతే 2024 వరకు, నెక్స్ట్ 30 వరకు 28 వరకు ఏమవుతుంది అనేది అది వేరు విషయం. సీఎం కేసీఆర్ అప్పుల కోసం ఢిల్లీ బాట పడితే ఇటు బీజేపీ తెలంగాణ బాట పడుతోంది. తెలంగాణ రాష్ట్రంపై ఇప్పుడు కమలదళం ఫోకస్ పెట్టింది. ఈ ఇష్యూకి సంబంధించి మనం ఇప్పుడు డిబేట్ నిర్వహిస్తున్నాం. విజయసారథి రెడ్డి గారు, ఓకే అండి, డాక్టర్ లక్ష్మణ్ గారిని రాజ్యసభకు పంపడం ద్వారా బీజేపీకి ఎంతవరకు మైలేజ్ వస్తుందని మీరు అనుకుంటున్నారండి తెలంగాణ రాష్ట్రంలో? బీజేపీ అదే ఇంతకుముందు చెప్పాను కానీ బీజేపీ ఫ్లేవర్ ఉన్న వాళ్ళను వీళ్ళంతగా ఎక్కువ ఫోకస్ చేయాలని భావిస్తుంది. లక్ష్మణ్ గారు బార్న్ అండ్ బ్రాట్ అప్ బీజేపీ కాబట్టి ఆయనకు అవకాశం ఇవ్వడం ఒకటి. బీసీలకు మేము ఇచ్చాము అవకాశం, అందున మున్నూరు కాపు సామాజిక వర్గానికి మేము అవకాశం ఇచ్చామని చెప్పడం ద్వారా ఆ సామాజిక వర్గం ప్లస్ బీసీలు ఇట్లా యాంగిల్ ద్వారా అన్ని రకాల అంటే పార్టీని నమ్ముకున్న వ్యక్తులకు ఇస్తామని బీజేపీ క్యాడర్కి ఒక స్కోప్ ఇచ్చి ఉండొచ్చు, లేదా బీసీలకు మేము ప్రయారిటీ ఇస్తామని చెప్పుకోవడం ద్వారా అదే అందులో మున్నూరు కాపు ఒక బలమైన సామాజిక వర్గాన్ని మేము హైజాక్ చేయడం. అంటే ఇప్పుడు అరవింద్ ఉన్నారు, బండి సంజయ్ ఉన్నారు, ఇప్పుడు ఈయన ఆ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ సుస్థిరం చేసుకోవడం, ఇలాంటి కొన్ని యాంగిల్స్ కనిపిస్తుంది. దీంతో పాటు మేము ఫోకస్ పెట్టాము. అందుకే ఇక్కడ పెద్ద లీడర్కి అక్కడ ఇచ్చి ఇవ్వడే కాదు, మరి ఆయనకి ఏమైనా మరి మంత్రి పదవి ఇస్తారా, లేదా దాని ద్వారా ఇంకెక్కువ ప్రయారిటీ ఈ తెలంగాణ ఇంకా ఫోకస్ చేస్తారా చూడాల్సింది. అలా ఇంతకుముందు మన పెద్దలు అతను సోదరులు ఎవరో మాట్లాడారు, శ్రీనివాస్ గారా, కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడారు. అంటే రూరల్ అర్బన్ అలాంటివి ఉండదు అని మాట్లాడారు. అంటే దాంట్లో బీజేపీకి సుపరిచితం అన్నారు. అయితే ఎప్పుడైనా కూడా ఎలక్షన్ గుర్తుపెట్టుకోండి,
ఫేస్ టు ఫేస్ జరిగినప్పుడు, అంటే రెండు పార్టీల విధానమే ఉన్నప్పుడు, అధికార పక్షం మీద వ్యతిరేకత వచ్చినప్పుడు, అందులో ఆల్టర్నేటివ్ గా ఎవరు కనిపిస్తే వాళ్ళకి అభ్యర్థులు ఉన్నా లేకపోయినా స్వీప్ గా ఓటింగ్ పడుతుంది. అప్పుడు ఎన్టీఆర్ వచ్చినప్పుడు అదే రకమైన పరిస్థితి. మొన్న టిఆర్ఎస్ పార్టీ కూడా ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ కి ఆల్టర్నేటివ్ ఎవరు లేరు కనిపించేది. అప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఒక ఉద్యమ నినాదంతో మొత్తం ఒక మూమెంట్ క్రియేట్ చేసుకొని ఉంది కాబట్టి, ఆ పేరు ఎక్కువగా నాముతుంది కాబట్టి దానికి ఆ వేవ్ వచ్చింది. అలా కాకుండా అయినప్పటికీ కూడా చూస్తే అక్కడ బీజేపీ టీడీపీ ఉన్నప్పటికీ టీడీపీకి కూడా 15 సీట్లు వచ్చినాయి 2014లో. అది హైదరాబాద్ చుట్టుపక్కల దాని ప్రభావము, ఎందుకంటే సెటిలర్స్ యొక్క ప్రభావం ఉండడం, బీజేపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఒక 15 సీట్లు బీజేపీ ఒక 5 సీట్లు సాధించింది. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే రెండు పార్టీల విధానం, అంటే టిఆర్ఎస్ బీజేపీ మాత్రమే ఉన్నప్పుడు బీజేపీకి అన్ని చోట్ల క్యాడర్ లాంటి బలం లాంటి లేకపోయినా కూడా ఆ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ దాని ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ అనేది అన్ని గ్రామాల్లో విస్తరించినటువంటిది, చాలా ఏళ్లుగా పట్టున్నటువంటిది, దానికి సుస్థిరమైనటువంటి ఒక ఓటు బ్యాంక్ ఉన్నటువంటి ఒక పార్టీ ఉన్నది కాబట్టే అంత ఈజీ కాదన్న విషయం చెప్పాను. అలాగే ఏ రాష్ట్రంలోనే తీసుకోండి అలాంటి పరిస్థితి, ట్రయాంగిల్ ఫైట్ వచ్చినటువంటి సందర్భంలో ఎవరైతే ఫుల్లీ బేస్డ్ గా ఉంటారో వాళ్ళకి అడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయన్నటువంటి మాత్రమే వాస్తవం చెప్పాను తప్ప బీజేపీకి అక్కడ లేదు ఇక్కడ లేదు, లేదా ఉత్తర తెలంగాణ పార్టీ అన్నారు టీఆర్ఎస్ అంటే. టీఆర్ఎస్ అన్నప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అది ఉద్యమాన్ని నడిపినటువంటి పరిస్థితి కనిపించింది కాబట్టి అప్పటికప్పుడు రాష్ట్రం విడిపోయింది. ఈ తెలంగాణకు ఆల్టర్నేటివ్ గా టీడీపీ లేదు, టీడీపీ పక్క రాష్ట్రం పార్టీ అయిపోయింది. ఇక్కడున్న స్థానిక పార్టీగా టీఆర్ఎస్ ను గుర్తించడం ద్వారా ఓటు వేశారనేటువంటిది వాస్తవం. అందుకే ఓటింగ్ జరిగింది. అందుకు ఆ కోణంలో చూడాల్సి ఉంటుంది తప్ప మరో కోణంలో కాదు. ఎప్పుడైనా అంటే ఇంతెందుకంటే ఇప్పటికి టీఆర్ఎస్ పార్టీ మొదటిసారి అధికారంలోకి వచ్చినా కూడా ఖమ్మంలో ఒక్క సీటుకే, ఇప్పుడు ఎవరు ఖమ్మంలో ఒకటే సీటు గెలుచుకుంది. ఇప్పుడు రెండోసారి రాష్ట్ర వ్యాప్తంగా గాలి వీచి 88 స్థానాలు గెలుచుకున్నా కూడా ఖమ్మంలో ఒకటే స్థానానికి పరిమితమైంది. ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయి ఆ ఫ్లేవర్ లేదు, ఆ క్యాడర్ పూర్తి స్థాయిగా నిర్మాణం జరగలేదు, దానికి అనుకున్న మేరకు లేదు కాబట్టి జరిగింది. అదే మీరు అన్నట్టు దానికి ఎక్కడెక్కడ దేశవ్యాప్తంగా వాజ్పేయి గారి గాలి వచ్చినా, మోడీ గారి గాలి వచ్చినా, ఆ పార్టీకి ఎక్కడైతే పటిష్టమైనటువంటి క్యాడరు ఆ వాదాన్ని బలంగా తీసుకోగలిగేటువంటిది, లేదా హిందూ ముస్లిం రిఫ్ట్ ఉన్నటువంటి చోటలనే దానికి ఎక్కువ అడ్వాంటేజ్ అన్నమాట వాస్తవం. అంతే తప్ప మరొక చూడాల్సిన. అలాగే మీరు ఏం చెప్పారు, మళ్ళీ ప్యాకేజ్ ఇస్తారు కావచ్చు అని. అది ఎప్పుడు ఇస్తారు? రెండోసార్లు అధికారంలో ఉండి 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఈ దాదాపు అంటే 10 ఏళ్ళు అవుతుంది, దాదాపు 10 ఏళ్ళ అధికారంలో ఉండి తెలంగాణకు ఒక స్పష్టమైనటువంటి చేయకుండా, తెలంగాణకు ఇవ్వాల్సినటువంటివి విభజన చట్టంలో ఉన్నటువంటివి ఈ అంశాలు నెరవేర్చకుండా టీఆర్ఎస్ విషయం పక్కన పెట్టండి. టీఆర్ఎస్ పార్టీ అడగలేదో ఇయ్యలేదో తప్పు చేసిందో పెట్టదు, మీ టీఆర్ఎస్ అడగకపోయినా మేము ఇచ్చినాం అని చెప్పి మీరు చెప్పుకునే అవకాశం ఉంది. ఇప్పుడు ఎయిమ్స్ భీమనగర్ ఎయిమ్స్ మేము ఇచ్చినామని చెప్పుకుంటా ఉన్నారు. విభజన చట్టం వచ్చిన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, గిరిజన యూనివర్సిటీ, ఏదో హైదరాబాద్ పెద్దది ఇది ఐటీఐఆర్ ప్రాజెక్ట్ అనేటువంటిది వచ్చింది. పాలమూరుకు జాతీయ హోదా ఇవ్వాలని మోడీ గారు అప్పుడు గతంలో వచ్చి మాట్లాడిన సందర్భం ఉంది. అలాగే ఇక్కడ ఇలాంటి అన్ని అంశాలు ఉన్నాయి. ఇవన్నీ మీరు ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీ రేపు టార్గెట్ చేయదా మిమ్మల్ని? చెప్పండి. టీఆర్ఎస్ తీసుకురాలేదు, బీజేపీ కూడా ఇయ్యలేదు అని అంటారు. అంటే రెండు సార్లు అధికారంలో ఉండి ఇవ్వలేదు, కానీ మూడోసారి వచ్చి ఇస్తారా అనే ప్రశ్న మాత్రం వస్తుంది. అందుకోసమైనా మీరు మీ జాతీయ కార్యవర్గ సందర్భంగానైనా ఆలోపే మీరు అధికారంలో మేము ప్రకటించాము, ఇది ఇచ్చామని. అంటే ఒక రొటీన్ గా స్కీమ్స్ వచ్చేటి వివరించడం ద్వారా చాలా పెద్ద ప్రయోజనం ఉండదనే విషయాన్ని కూడా ఆ పార్టీ నేతలు గమనించాల్సిన అవసరం ఉంటుంది. రెండు పార్టీలు ఫేస్ టు ఫేస్ ఫైట్ జరిగినటువంటి సందర్భంలోనే అక్కడ అభ్యర్థులను చూడకుండా పార్టీ బేస్ చేసుకొని ఓటేస్తారు తప్ప, లేదా క్యాడర్ చూడకుండా ఎవరో ఒకరు ఈ ప్రభుత్వం పోతే చాలని ఓటేస్తారు తప్ప, ట్రయాంగిల్ ఫైట్ ఉన్నటువంటి సందర్భాల్లో ఇది కష్టమవుతుంది అనే విషయాన్ని ఆ పార్టీని గుర్తించి వేయవలసినటువంటి అవసరం. ఓకే, అల్జాపూర్ శ్రీనివాస్ గారు, విజయసారథి రెడ్డి గారు కొన్ని అంశాలు లేవనెత్తారు. మరి వాటికి సంబంధించి మీరైతే ఏమంటారండి? అంటే జనరల్గా ఇచ్చే స్కీమ్సే కాకుండా స్పెషల్గా తెలంగాణకు కొన్ని నిధులు కానీ, అభివృద్ధి కోసం నిధులు కానీ, స్పెషల్ ప్యాకేజెస్ కానీ ఏవైనా ఇస్తేనే, ఎందుకంటే 10 ఏళ్ళు కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ, ఏదైనా స్పెషల్గా మా కోసం చేస్తుంది అనే నమ్మకం తెలంగాణ ప్రజల్లో వస్తేనే బీజేపీకి పట్టం కడుతుంది అంటున్నారు. మరి దీంతో మీరు ఏకీభవిస్తారా? కేసీఆర్ గారు కావాలనే అటువంటి తెలంగాణ విభజన చట్టంలోని అంశాలన్నీ కూడా పెండింగ్ లో పెట్టి వాటిని సరైన పద్ధతిలో ప్రాసెస్ చేయని కారణంగా పెండింగ్ లో ఉన్న విషయం అనేక మార్లు చెప్పడం జరిగింది. ప్రభుత్వ పరంగా కూడా కేంద్ర మంత్రులు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ అయినా కానీ ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ లేనట్టు నేషనల్ హైవేస్ మొత్తం కూడా ఎక్కువ లాంగెస్ట్ ఏరియా మొత్తం కూడా తెలంగాణ కవర్ అయింది. మొన్న మధ్య గారు ప్రాంతానికి మొత్తంగా కూడా చేస్తారు.
మేడం అర్చన గారు ఒక్కసారి నేషనల్ హైవే సంబంధించి కూడా నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిజామాబాద్ హైవే పాతదే, కరీంనగర్ హైవే పాతదే, సూర్యాపేట హైవే పాతదే, వరంగల్ హైవే పాతదే. ఇక మీరు ఇచ్చినటువంటిది ఏంటి? ఇంకొక విషయం, ఏ ప్రభుత్వం కూడా హైవేల గురించి చెప్పొద్దండి, కేవలం డిపిఆర్లకు మాత్రమే ఇస్తాయి. మిగిలినది మొత్తం కూడా ప్రైవేట్ కాంట్రాక్ట్స్ ఇచ్చినాక వాళ్ళు అప్పులు తీసుకొచ్చి కట్టేసి మొత్తం ప్రజల ముక్కు పిండి టోల్ గేట్లు పెట్టి వసూలు చేస్తారు తప్ప ఫలానా ప్రభుత్వం దీంట్లో 50,000 కోట్లు ఇచ్చినాం, 20,000 కోట్లు ఇచ్చినాం అంటే అది సరైనది కాదనే విషయాన్ని కూడా మీరు ఈ సందర్భంగా ప్రపంచం మొత్తంగా కూడా అదే విధంగా నడుస్తున్నది. తప్పండి, అందుకే చెప్పుకోవద్దండి, చెప్పుకోవద్దు. మిమ్మల్ని అంటలే. సరే ఒక నిమిషం విజయసాయి రెడ్డి గారు, మీరు మాట్లాడినప్పుడు శ్రీనివాస్ గారు కానీ, కల్లు శ్రీనివాస్ కానీ, అల్జాపూర్ శ్రీనివాస్ గారు కానీ మాట్లాడలేదు. వాళ్ళు కంప్లీట్ చేయండి. ఇప్పుడు ట్రైబల్ యూనివర్సిటీ ఉన్నదండి, మొదలేమో హైదరాబాద్ ఇచ్చినారు, రాత్రి కాక చెప్ప పెట్టకుండా మురుగు తీసుకెళ్లిన తర్వాత అక్కడ సజావుగా ఉన్నదంటే అక్కడ దేవాలయ భూములు ఇచ్చినట్టుగా ఆ యొక్క ప్రాంత ప్రజలు కోర్టుకెళ్లి డిస్ప్యూట్ చేస్తారు. ఏం ఇవ్వలేదా ఈ యొక్క రాష్ట్రంలో ప్రత్యేకంగా వచ్చి రాగానే వెరీ ఫస్ట్ ఇయర్ ఈ యొక్క రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ మీరు కడతానికి ప్రామిస్ చేసినటువంటి ఒక ప్రాజెక్ట్ కు మేము ఇతోధికంగా డబ్బులు ఇచ్చి సింగిల్ బెడ్రూమ్ చిన్న హౌస్ కట్టండి, తర్వాత కంప్లీషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళా ఇస్తామని చెప్పి ఫేజ్ వైజ్ ఇచ్చినాం. చేసినారా? మీరు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి ఇవాళ అనేక సంస్థలు, అనేక నిష్ణాతులు అందరూ కూడా అక్కడ జరుపుకున్న అవినీతి బాగుతా మొత్తం కూడా మాట్లాడుతూ ఉన్నారు. అంచనాలేమో 38,000 కోట్లు, జరుగుతున్నేమో 1,40,000 కోట్ల వరకు దాటుతా ఉన్నది. ఇది ఎక్కడి పద్ధతి అర్థం కాదు. మొత్తం గ్రావిటీ ద్వారా జరగాల్సిన పనులన్నీ కూడా 25-30 లక్షల కోట్లలో కంప్లీట్ గా అదే పని కావాల్సినటువంటి అదే 50-60 ఎకరాలకు లక్షల ఎకరాలకు సరిపోయేటువంటి ఆ ప్రాజెక్టు ఇవాళ మీరు పెద్ద చాతంతా చేసి 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు చూపించి కేంద్రం ఇవ్వాలని చెప్తున్నాం. ఎంతవరకు కరెక్ట్ అయినా దాంట్లో ఇప్పటికి కూడా డిపిఆర్ లో పొందుపరిచి క్లియరెన్సెస్ తీసుకున్నటువంటి విషయాలు అనేకంగా ఉన్నాయి. కేంద్రం పెద్ద మనసుతో సరే కాన్లే అనుకుంటా క్లియరెన్సెస్ తీసుకుంటా పోతున్నది. అన్నిటికీ డిస్ప్యూటే, ఏది కూడా క్లియర్ కట్ గా చేసి క్లియర్ డిపిఆర్ ఇచ్చేసి అనుమతులు పొంది ప్రాజెక్ట్ చెయ్యాలనుకో ఏ ప్రాజెక్ట్ కూడా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం టేకప్ చేస్తలేదు. ఎందుకు? సెంటిమెంట్ గేమ్ ఆడాలి. కేంద్రం మాకేమి ఇవ్వలేదు, మాకంతా కూడా నష్టం చేస్తా ఉన్నది, పక్షపాతంతో చూస్తా ఉన్నది అని చెప్పే అవకాశం ఉండదు. ఇవన్నీ డిపిఆర్ క్లియర్ చేసి ప్రపోజల్ ముందు వస్తే కేంద్రం హుటాహుటిన ఇచ్చేస్తుంది. కాబట్టి అందుకోసం తొండి పెట్టి ఈ రాష్ట్ర ప్రాజెక్ట్ అన్ని పెండింగ్ గా ఉన్నట్టు చేస్తా ఉన్నది. హైకోర్టు క్లియర్ కాలేదా? కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాదా? చేసినా నిన్నకేమన్నారు? హైకోర్టు ఇస్తలేరు. అయిపోయింది క్లియర్. ఇంకేమున్నాయి? ఎయిమ్స్ కంప్లీట్ కాలేదా? మీరు ఉన్న బిల్డింగ్ సెపరేట్ ఇన్ఫ్రా ఇవ్వాల్సింది పోయి ఆ నిమ్స్ యొక్క ఎక్స్టెన్షన్ సెంటర్ ని దాన్నే మీరు ఎయిమ్స్ గా వాడండి, ఇగో తీసుకోండి అని చెప్పి ఇచ్చేసినా సరే అని రామకృష్ణ అనుకుంటే అక్కడ చేయడం జరుగుతుంది. అక్కడ ఏం ఇన్ఫ్రా సరిగ్గా లేదు. ఏ లెవెల్ అయితే దేశవ్యాప్తంగా ఎయిమ్స్ మీద ఒక ఇమేజ్ ఉన్నదో ఆ యొక్క ఇమేజ్ వచ్చే విధంగా హాస్పిటల్ బిల్డింగ్స్ ఉన్నాయి, ఇన్ఫ్రా ఉంది అక్కడ. ఏ ఒక్క విషయంలో యూ షో మీ సింగిల్ ఇన్ఛార్జ్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకొని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మేరకు నేను చెయ్యాలని చెప్పేసి పేద కేటీఆర్ గారు మాట్లాడతారు. ఏం చేస్తారని? అన్లెస్ ఒక మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం ఈ 3 ప్రాజెక్టుల గురించి లాభాలు గడించడానికి, కమిషన్ పొందడానికి ఇవన్నీ కూడా సింగిల్ కాంట్రాక్టర్ కి ఇచ్చేసి మొత్తం కూడా దోచుకుంటున్న విషయం మనం కళ్ళ ముందు చూస్తున్నాం. మీకు శ్రద్ధే ఉంటే ఈ రాష్ట్ర డెవలప్మెంట్ కోసం ఆ రాష్ట్ర ప్రజల కుటుంబాల ఆర్థిక వికాసం జరగడానికి, వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్ పెంచడానికి ప్రయత్నం చేసి ఉంటే దాని యొక్క ప్రణాళిక వేరుంటది. ఇట్లా సింగిల్ ఫ్యామిలీ రూల్ చేయరు. ఏ ఆఫీసర్ కూడా చుట్టూరా ఫామ్ హౌస్ చుట్టూరా తిప్పుకోరు. వాళ్ళు ఎంబట్టే సెక్రటరీలు కూర్చుంటారు, అనేక మీటింగ్ జరుపుతారు, వారి యొక్క ఆలోచనలు షేర్ చేసుకుంటారు. వాళ్ళ ప్రకారంగా ఒక సమిష్టిగా నిర్ణయం తీసుకుని
ఆ ప్రోగ్రామ్ టేకప్ చేసిన ప్రయత్నం చేస్తారు. మీరు ఈ Okay, right. సర్కార్ యొక్క రాష్ట్రంలో పనిచేస్తున్న దాఖలాలు కనబడుతున్నాయా? ఎస్ అంటే Right. పేపర్లో రోజు హెడ్డింగ్ వారిగా పెద్ద పెద్ద ఐటమ్ కనబడతాయి. ఇవాళ కనబడే ఐటమ్ వల్ల ఏడ దగ్గర కనబడదా సబ్జెక్టు? ఇది ఆ ప్రభుత్వం నడిపే విధానం. రైట్ ఎవరైనా మంత్రులకు అధికారాలు ఉన్నాయా? ఎవరైనా మంత్రి ఇన్షియేటివ్ తీసుకొని నిర్ణయం తీసుకొని ప్రాజెక్ట్ టేకప్ చేసే? అరే భయ్, వ్యవసాయం 70% ప్రజల యొక్క రాష్ట్రంలో ఉంది. వ్యవసాయ విధానం మీ దగ్గర లేదు. రోజొక మాట, రోజొక ప్రపోజల్. ఏ పని చేస్తున్నట్టు? రైతులు బాగలేకుంటే ఈ రాష్ట్రంలో ఎకానమీ గ్రోత్ ఎంత ఉంటుంది చెప్పండి? Yes. జీడిపి ఎట్లా పెరుగుతుంది? ఆ రైతుల యొక్క విషయాలే రైట్ అండి. అల్జపూర్ శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ వైఫల్యాలే ఖచ్చితంగా బీజేపీకి పట్టం కడతాయి. రైతులకు కావచ్చు, లేకపోతే మిగతా వర్గాలకు కావచ్చు, బీజేపీ చూపుతున్న వాళ్ళ మీద శ్రద్ధే బీజేపీని గెలిపిస్తుందని మీరు చెప్తున్నారు. కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు, ఫైనల్గా మీరైతే ఏమంటారు? అంటే బైఫర్కేషన్లో ఇచ్చిన హామీలు అయితే అమలు కావాల్సిందే తెలంగాణకు సంబంధించి. ఇందులో అమలు కంటే ఎక్కువ రాజకీయం ఎక్కువైపోవడం వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుంది అంతే, ఇంకోటి ఏం లేదు. రాష్ట్ర ప్రభుత్వం దేనికైనా కానీ భూముల అలాట్మెంట్ కావచ్చు, మిగతా దాని ప్రాసెస్లో కావచ్చు, రాష్ట్రం వెనుకబడిపోయి ఆ విషయాల్లో నత్తనడక నడిస్తే ఇవ్వాల్సిన కేంద్రం కూడా ఏం చేయలేని పరిస్థితులే ఉంటాయి నిజంగానే. ఇప్పుడు కాజిపేట కోచ్ ఫ్యాక్టరీది అనేక రకాలుగా కథనాలు నడిచినాయి రాజకీయంగా. గమ్మత్ ఏంటంటే, ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అంటే, రాష్ట్రానికి హోంమంత్రో లేకపోతే ప్రధానమంత్రో వచ్చినప్పుడే కేటీఆర్కు ట్విట్టర్లో మా కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది, మా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది అనేది రాస్తుంటాడు. ఇనిషియేటివ్ తీసుకునే పద్ధతి, మనం పొలిటికల్గా ప్రెషర్ చేయాల్సిన పద్ధతి వీళ్ళ దగ్గర కనపడుతుందా అంటే, ఎప్పుడూ చూడు సెంటిమెంట్ను వాడుకునే ప్రయత్నమే తప్ప అది అమలు కావాలనే ఉద్దేశం ప్రభుత్వంలో ఉన్నవాడికి లేనప్పుడు ఎవడైనా ఏం చేస్తాడు? కాజిపేట కోచ్ ఫ్యాక్టరీది కూడా ఇదే పరిస్థితి. ఇంతకుముందుకు శ్రీనివాస్ గారు చెప్పినట్టుగా ల్యాండ్ అలాట్మెంట్ చాలా రోజులు జరగలేదు. ఆ లోపల అదేదో కోచ్ ఫ్యాక్టరీ మహారాష్ట్రకి వెళ్ళిపోయిందని విన్నాము. తర్వాత ఇంకేదో ఈ రైల్వేకి సంబంధించిందే ఇంకేదో ఫ్యాక్టరీ అక్కడ పెడతారని అన్నారు. దానికి సంబంధించింది మొన్న మున్సిపల్ ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్రావు గారు మంత్రి గారు దేవాదాయ శాఖ భూములను రిజిస్టర్ చేసుకొని తీసుకుపోయి సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజర్కి ఇచ్చి ఫోటో దిగి పేపర్లో లేపించుకొని ప్రచారం చేసుకున్నారు, మేము ల్యాండ్ అలాట్ చేసినాము. అట్లా ఓట్ల కోసం ప్రయత్నాలు, లేకపోతే సెంటిమెంట్ ప్రయత్నాలు తప్ప నిజంగానే సాధించాలనే ఉద్దేశం రాష్ట్రంలో అధికారంలో ఉన్నవాడికి ఉండాలండి. ఇప్పుడు కేంద్రం అన్నీ తీసుకొచ్చి కలిపిని మన నోట్లో పెట్టదు. ఇక్కడ ప్రభుత్వాన్ని ప్రజలు దేనికోసం ఎన్నుకుంటారంటే, మన హక్కులు మనం సాధించే వాటి కోసం వాళ్ళని ఎన్నుకుంటారు. ఆ పని చేయకుండా కేవలం సెంటిమెంట్ని మాత్రమే వాడతాము, కానీ రావాల్సిన దాని గురించి మాత్రం మనస్ఫూర్తిగా కొట్లాడడం అంటే ఏం జరుగుతుంది రాష్ట్రంలో? వాస్తవానికి బైఫర్కేషన్ బిల్లులు ఆల్మోస్ట్ అన్నీ ఫుల్ఫిల్ అయినట్టే. 1-2 మాత్రం మనం రెగ్యులర్గా వింటున్నాం. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ. అది నిజంగానే దాని మీద పొలిటికల్ క్లారిటీ ఇవ్వాలి. టీఆర్ఎస్ పార్టీ అయినా ఇవ్వాలి, బీజేపీ అయినా ఇవ్వాలి, 2 పార్టీలు కూడా ఇవ్వాలి. ఎందుకంటే ఈ నాటకాన్ని పదే సెంటిమెంట్ రూపంలోకి మార్చుకోవడం వల్ల ప్రజల్లో కూడా అనేక రకాల అనుమానాలు. అసలు ప్రజలకు కూడా ఏమీ తెలియదు వాస్తవానికి. అంటే ఏం జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, కేంద్రం ఎందుకు ఇస్తలేదు అనేది క్లారిటీ రావాలన్నప్పుడు 2 పార్టీలు కూడా చాలా స్పష్టంగా వైట్ పేపర్ రిలీజ్ చేసి తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం అయితే ఉందని నేను భావిస్తున్నాను. దీన్ని పదే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వాడుకోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి కల్లూరి శ్రీనివాస్ రెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అల్జపూర్ శ్రీనివాస్ గారు. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ అండి విజయసారథి రెడ్డి గారు. ఏది అయినప్పటికీ కేసీఆర్ అయితే ఢిల్లీ బాట పడుతున్నారు అప్పుల కోసం, బీజేపీ మాత్రం తెలంగాణ బాట పడుతుంది. ఏది అయినప్పటికీ బీజేపీ గట్టి పాగా వేసేందుకు ప్రయత్నాలు అయితే ముమ్మరం చేస్తుందని తెలుస్తోంది. ఇది ఇప్పుడు స్పెషల్ డిస్కషన్ చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.